ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? నేస్తమా, ఈ దినమున చాలా మంది కూడా నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. నాకున్న బాధలు, నాకున్న దుఃఖములు, నాకున్న వేదన, నాకున్న సమస్యలు, నాకున్నవన్నీ కూడా ఎవ్వరూ నన్ను పట్టించుకోవడం లేదు. నా అన్న వాళ్ళే నన్ను అసలుకి ఏమాత్రము పట్టించుకోవడం లేదని బాధపడుతున్నావా? నీకు ఎన్ని కష్టాలు ఉన్నా, నీకు ఎన్ని బాధలు ఉన్నా, నీకు అన్ని చెప్పుకోవడానికి నీ పక్కన ఎవరు లేరు, నాకెవరు సహాయం చేయడం లేదని చెప్పేసి చింతిస్తూ ఉన్నావా? నీకున్న సమస్యలు లోకంలో అందరికీ చిన్నవిగా కనిపించవచ్చు. అవి భరిస్తున్న నీకు మాత్రం చాలా గొప్పదిగా ఉండవచ్చు. కానీ నేస్తమా, ఈ లోకంలో మనుషులను కాదు, కానీ నీకున్న సమస్య దేవునికి చెప్పుకో. ఆయన నిన్ను చూస్తున్నారు, నీ బాధను చూస్తున్నారు, నీ వేదనను చూస్తున్నారు. మనుషులకు చెప్పడానికి నువ్వు తాపత్రయపడుతున్నావు, కానీ ఒక్కసారి దేవునికి చెప్పడానికి నువ్వు తాపత్రయపడు. ఆయనతో నువ్వు చెప్పుకో. ఆయన నీ ప్రతి సమస్యను తుడిచివేసి నీకు సహాయాన్ని చేసి నీ ముఖంలో నవ్వును చూపించడానికి, నీ ముఖంలో సంతోషాన్ని కలుగ చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. నేస్తమా, నన్ను ఎవరు చూడట్లేదని బాధపడుతున్నావేమో. చూడు, ఒక్కసారి బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే హాగరు సమస్యను, హాగరు ఎంత శ్రమ పడ్డదో, హాగరు ఎలా జీవించిందో హాగరును చూచిన దేవుడు నిన్ను చూడలేడు అనుకుంటున్నావా? లేయా భర్త వలన ద్వేషించబడడం దేవుడు చూశాడమ్మా. సంరక్షకుడు లేకపోవడం ఆయన చూశాడు. ఇశ్రాయేల్లో ఎంత బాధను భరించారో, ఇశ్రాయేళ్ళు ఎంత శ్రమను అనుభవించారో, ఇశ్రాయేళ్ళు ఎలాంటి కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, ఇశ్రాయేలు ఎలాగ బాధపడుతున్నారో ప్రభు చూశారమ్మా. హిజ్కియా కన్నీళ్లు విడుచుట కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చూశారు. అంతేకాదు 38 సంవత్సరాల నుండి రోగంతో బాధపడుతున్న వారిని కూడా ప్రభు చూస్తూ ఉన్నారు. నిస్తమా, వారందరికీ కూడా సహాయం చేసిన దేవుడు నీకు నాకు చేయడంటున్నావా? నీకు నాకు చేయలేడు అని అనుకుంటున్నావేమో. నేస్తమా, ఒక్కసారి ఆలోచించు. నీవెంత కష్టమైన అది సమస్యలు, నాకున్న సమస్యలు ఎవరు తీర్చలేరు అని బాధపడుతున్నావేమో. మనుషులకు చెప్పుకుంటూ కృంగిపోతూ కృషించిపోతూ ఉన్నావేమో. మనుషులు కొద్ది కాలం మాత్రమే నీతో సహవాసం చేయగలుగుతూ ఉంటారు, అంతము వరకు చేయలేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో అంతము వరకు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు ప్రతి బాధను, ప్రతి కష్టమును నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెప్పుకో. ఆయనతో వేడుకో. అయ్యా, నాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి నువ్వు చెప్పినట్లయితే ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నమ్ముతున్నావా? నీ నమ్మిక ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.